దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్స్కి దేవుని యొక్క రాకడకు ఎలా సిద్ధపడాలి, ఎలాంటి వారు దేవుని యొక్క రాకడలో ఎత్తబడతారో అనేటువంటి 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటగా చెప్పండి, మారు మనసు అనేటువంటిది లేకుండా దేవుని రాకడలో ఎత్తబడడం అనేది అసాధ్యం. రెండవది చెప్పాలి, సిద్ధపాటు లేనివాడు పొరపాటున దేవుని రాకడలో ఎత్తబడిన విషయం తెలుసుకున్నాం. ఆఖరిగా ప్రాముఖ్యమైనది ఏదన్నా ఉందంటే కనిపెట్టుకోలేని వాడే అవిశ్వాసిగా మరలిపోతాడు, తప్పిపోతాడు అనే విషయాన్ని కూడా తెలియపరిచే ప్రయత్నం అయితే చేశాను. అయితే ఈ రోజు మొదలు మరి ఎంతకాలం ఇది జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క రాకడ సూచనలు, దేవుని యొక్క రాకడ గుర్తులు, దేవుని యొక్క రాకడ ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విశ్లేషణ చేస్తూ అవన్నీ నెరవేరుతున్నాయా లేకపోతే నెరవేరిపోయాయా అనే విషయం మీద నేను పరిశీలన చేస్తాను. ఇంచుమించుగా ఇది ఒక 2 నెలలు అయితే ఉంటుంది. అది అయ్యే సమయానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ సందేశాలు చూసేవారు అందరూ కూడా కనువిప్పు కలుగు చేయబడుతుంది. ఎందుకంటే అమ్మ బాబాయ్, ఇంతకంటే పెద్ద ఆధారం మనకి ఇంకేం కావాలి? దేవుని రాకడ సూచనలన్నీ కూడా ఇంకా నెరవేరాలి అని అనుకుంటున్నాం, కానీ ఆల్రెడీ నెరవేరిపోయాయి కదా అనేటువంటి ఒక ఆలోచనలోకి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అనే నమ్మకంతో నేను ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే ఒక చిన్న వచనాన్ని చదువుకొని ఆ తర్వాతి భాగంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. పరలోకమందున్న సేనలో శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన్ని వెంబడించుచుండురి అనేటువంటి మాట కనబడతా ఉంది. పరలోక సేనలో శుభ్రమైన తెల్లని వస్త్రములు ధరించుకొని తెల్లని గుర్రములను ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి అనేటువంటి మాట ఆ చోట రాయబడింది. ఈ వచనం మీద నేను ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా నాకే తెలియదు, ఎన్నిసార్లు మాట్లాడానో అది మీకే తెలియాలి. కాబట్టి ప్రకటన 19:14 వచనం దేవుని యొక్క బహిరంగ రాకడ, స్వయంగా భూమి మీద అడుగు పెట్టడానికి రాబోయేటువంటి రాకడ, ఈ రాకడ. అయితే ఇది ఇలా ఉంచి కొంతసేపు తర్వాత వేరే విషయంలోకి వెళ్దాం. చూడండి, అయితే దేవుని రాకడ అని చెప్పి నేను వాగుతున్నాను, మీరు వింటున్నారు, మీరు చదువుతున్నారు, చాలా విషయాలు కూడా మీరు తెలుసుకుంటున్నారు, కాదని అనట్లేదు. దేవుని రాకడ గురించి ప్రవచించబడింది, లేదంటే హెచ్చరించబడింది, తెలియజెప్పబడింది ఎప్పటి నుంచి అని అడిగితే ఎవరైనా కొత్త నిబంధన కాలం నుండే దేవుని యొక్క రాకడ కోసం ప్రస్తావించబడిందండి, దేవుని యొక్క రాకడ కోసం తెలియజేయబడిందండి అని అంటారు. కానీ మీకు విషయం తెలుసా? దేవుని రాకడ రాబోతుంది, జరగబోతుంది అనేటువంటి విషయం కొత్త నిబంధన నుంచి కాదు, పాత నిబంధన ఆది కాలం నుండి కూడా దేవుని యొక్క రాకడ కోసం రాయబడింది. అంటే మీరు నమ్ముతారా? కొత్త నిబంధన కాలంలో బాప్తీసం ఇచ్చి యోహాను నుంచి దేవుని యొక్క రాజ్యం రాబోతుంది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధల్లో 2వ రాకడ, పౌలు గారి బోధల్లో 2వ రాకడ, అపోస్తుల యొక్క బోధల్లో 2వ రాకడ గురించి ఉంది. 2వ రాకడ గురించి చెప్పింది, రాయబడింది కొత్త నిబంధన కాలం నుంచి మాత్రమే అనుకుంటారు చాలా మంది. అది పూర్తిగా అవాస్తవం అంటాను. దేవుని రాకడ కోసం రాయబడింది కొత్త నిబంధన నుంచి కాదు, పాత నిబంధన కాలం నుండి కూడా రాయబడి ప్రవచించబడతా ఉంది. అంటే ఎప్పుడైతే సృష్టి ఆరంభమైందో ఆ దినముల నుంచి కూడా చెప్పబడుతున్నటువంటి, ప్రవచించబడుతున్నటువంటి ఏకైక మాట ఏదన్నా ఉందంటే మనుష్య కుమారుని యొక్క రాకడ. అవునా పాస్టర్ గారు? మేము ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క రాకడ కొత్త నిబంధనలో నుండి మాత్రమే మొదలైంది, కొత్త నిబంధనలో మాత్రమే తెలియజేయబడతా ఉంది, కొత్త నిబంధన నుంచి మాత్రమే రాయబడిందని అనుకుంటున్నాం. కానీ పాత నిబంధన కాలం నుంచి కూడా దేవుని యొక్క రాకడ గురించి ప్రస్తావించబడిందండి.
100% అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే సుమారుగా ఒక 5,000 సంవత్సరాల క్రితం నుండి కూడా ప్రవచించబడుతున్న ఏకైక మాట దేవుని రెండవ రాకడా. అయితే ఎవరు చెప్పారో చెప్తే మీరు కొంచెం ఆశ్చర్యపడతారు. ఆదాము నుంచి 7వ తరం, ఆదాము నుంచి 7వ తరం మహలేలు మనవడు, ఏరేదు కుమారుడు, మెతుషుల్ల తండ్రి అయిన హానోకు అనేటువంటి భక్తుడు ఆది కాలం నుంచి కూడా దేవుని యొక్క రాకడ కోసం ప్రవచిస్తున్నాడంటే మీరు నమ్ముతారా? బైబిల్ గ్రంథంలోనే అతి ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి మెతుషుల్ల. 969 సంవత్సరాలు, 969 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తికి జన్మనిచ్చిన వాడు ఈ వ్యక్తి, హానోకు అనేటువంటి వ్యక్తి. హానోకు అనేది హీబ్రూ పదం, అది ఇంగ్లీష్లో ఇనాక్ అనేటువంటి మాట రాయబడింది. అదే కాలంలో ఇంకొక హానోకు కూడా ఉన్నాడు, కయ్యను కుమారుడు. ఆ హానోకు కాదు, ఆదాము నుంచి 7వ తరం మహలేలు మనవడు, ఏరేదు కుమారుడు, మెతుషుల్ల తండ్రి. ఏ కాలం నుంచి ప్రవచించబడుతుంది? ఆదాము కాలం నుంచి కూడా ప్రవచించబడుతున్న ఏకైక మాట ఏదన్నా ఉందంటే క్రీస్తు రెండవ రాకడా. మనం అనుకుంటాం యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడిగా వచ్చి పుట్టి మరణించి ఆరోహణమైనప్పటి నుంచి దేవుని యొక్క రెండవ రాకడి యొక్క సబ్జెక్టు కాంటెక్స్ట్ ప్రస్తావించబడడం మొదలెట్టిందంటారు. కాదండి, పాత నిబంధన కాలం నుండి కూడా ప్రవచించబడుతున్న మాట. మీరు ఎలా ప్రూవ్ చేయగలరండి పాస్టర్ గారు అని అడిగితే యోధా పత్రికలో ఆ మాట కనబడుతుంది. యోధా ఒకే ఒక్క అధ్యాయం, ఎక్కువ అధ్యాయులు ఏమి ఉండవు. ఆ పత్రికలో ఆయన రాసినటువంటి మాట అక్కడ ప్రస్తావించబడుతుంది. చూడండి, యోహాన్ రాసిన 3వ పత్రిక తర్వాత ప్రకటన గ్రంథానికి ముందు ఒకే అధ్యాయం ఉంటుంది. యోధా అనేటువంటి భక్తుడు రాసినటువంటి గ్రంథంలో 14వ వచనం కానీ చదువుతూ చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరును గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రభు తన వేవేల పరిశుద్ధులతో వచ్చును అనే రెండవ రాకడు యొక్క ప్రవచనం కొత్త నిబంధన కాలానికి సంబంధించింది కాదు. ఆదాము 7వ తరం నుంచి కూడా ప్రవచించబడుతున్నటువంటి ఏకైక మాట. అంటే అనాది కాలం నుంచి కూడా చెప్పబడుతున్న ఏకైక మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఏదన్నా ఉందంటే దేవుని రెండవ రాకడా. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాల నుండి దేవుడు ఈ విషయాన్ని ప్రపంచానికి హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త పరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆదాము నుండి 7వ వాడైన హానోకు మాట్లాడిన రాసుకున్నాడు ఆయన పుస్తకంలో. ఏంటి ఆయన మాట? వేవేల పరిశుద్ధులతో ప్రభువు వచ్చెను అని అంటాడు. ఇంతకీ హానోకు అనేటువంటి వ్యక్తి కోసం ఎంతమంది తెలుసు? హానోకు అనే వ్యక్తి కోసం విన్నారా? చదివారు కదా. ఆదికాండం 5వ అధ్యాయంలో మనకి ఆ ప్రస్తావన అంతా కూడా కనబడుతుంది. అయితే ఈయన కూడా ఒక పుస్తకం రాశాడు, మత్తయిలాగా, లోకాల్లాగా, యోహాన్ లాగా, అపోస్తలుడైన పౌలు లాగా, ఇర్మియా లాగా, యెషయా లాగా, ఇలాగా భక్తులు రాసినటువంటి ఈ పుస్తకాల వలె ఈ హానోకు అనేటువంటి భక్తుడు కూడా ఒక పుస్తకం అనేటువంటిది రాశాడు. ఆ పుస్తకం చాలా కాలం వరకు బైబిల్ గ్రంథంలో ఉండేది, కానీ తర్వాత కాలంలో దాన్ని తీసేశారు. అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు 66 పుస్తకాలు ఉన్నాయి మన తెలుగు బైబిల్లో. హానోకు అనేటువంటి పుస్తకం కానీ ఉండుంటే 67. కానీ చాలా బైబిల్లో నుంచి తీసివేయబడినటువంటి
ఒక ప్రాచీన పుస్తకం హానోక్, బుక్ ఆఫ్ ఎనోక్ అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. తీసేశారు. ఎందుకు తీసేశారంటే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి, బోల్డ్ అనే కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు తీసేసి ఉండొచ్చు అనే కారణం కానీ మీరు నన్ను అడిగితే నేను చెప్పే 2 కారణాలు ఏంటో తెలుసా? యూదులకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు తెలుసా? అక్కడ మనుష్య కుమారుని యొక్క రాకడ కోసం రాయబడింది కనుక. మరి వీరు ఆ దేవుడికి కొడుకు లేడని అంటారు కదా, మనుష్య కుమారుని నమ్మరు కదా. దానియేలు గ్రంథంలో ఉన్న మాటలు కూడా తీసేసుకున్నారు యూదులు. ఎప్పటికీ కూడా హానోకు అనేటువంటి గ్రంథం ఇథియోపియన్ ఆర్థడాక్స్ చర్చ్ వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ బైబిల్లో ఉంటుంది. ఇథియోపియన్ క్రిస్టియన్ బైబిల్లో ఎప్పటికీ హానోకు అనేటువంటి పుస్తకం ఉంటుంది. మరియ కూడా ఒక పుస్తకం రాసింది, అది కూడా తీసేశారు. తోమా అనేటువంటి అపోస్తులు కూడా ఒక పుస్తకం రాశారు, అది కూడా తీసేశారు. ఇంకా చాలామంది పుస్తకాలు తీసేశారు. దేవుడు అంత అవసరం లేదనుకున్నాడేమో, కాబట్టి అవన్నీ కూడా తీసివేయబడ్డాయి. సవరణ సందర్భంలో తీసివేయబడినటువంటి కొన్ని పుస్తకాల్లో ఒక పుస్తకం హానోకు అనే పుస్తకం. మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి లేనటువంటి పుస్తకం కోసం మీరు మాట్లాడడం అనేది ఎంతవరకు అది సమంజసం అండి? బైబిల్ గ్రంథం దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రంథం కదా. ఇప్పుడు గ్రంథంలో లేని పుస్తకం గురించి ప్రస్తావించడం ఎందుకు? దానివల్ల మనకు లాభం ఏముంది? అయితే మేము కూడా దాన్ని ధ్యానించాలా? అవసరమే లేదు. మళ్ళీ చెప్తున్నా, అవసరమే లేదు. ఈ 66 పుస్తకాలు చాలా సరిపోతాయి. కానీ ఇన్డెప్త్గా ఎవరైతే స్టడీ చేస్తూ ఉంటారో, అంటే అందరూ ఇలాగ చేయరు కానీ ఇలా ఇన్డెప్త్గా ఇంకా లోతైనటువంటి పరిశీలన చేసేటువంటి అనుభవాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి అది ఉపయోగపడుతుంది, కానీ విశ్వాసులకి అది అవసరం లేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే దానికి కూడా అర్థమాన్ని నేను తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వ్యక్తి 300 సంవత్సరాల దేవునితో పాటు నడిచినటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి కొనుపోబడిన వ్యక్తి. మనం ఎలాగైతే దేవుని యొక్క రాకడలో సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో ఎదురు చూస్తున్నామో, అలా మొట్టమొదటగా ఎత్తబడిన వ్యక్తి. ఈ వ్యక్తి ర్యాప్చర్ చేయబడ్డాడు. బ్రతుకుండగానే దేవుని దగ్గర కొనుపోబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మరణించలేదు. మహాజ్ఞాని, అద్భుతమైనటువంటి అభిషక్తుడు. ఆయనకున్నటువంటి దర్శన వరం నాకు తెలిసినంత వరకు లేఖనాల్లో ఇంకెవరికి కూడా ఉండి లేకపోవచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతమైన దర్శన వరం, అంత అద్భుతమైన అనాయింటింగ్, అంత అద్భుతమైనటువంటి సాక్ష్య జీవితం. దేవునితో 300 సంవత్సరం నడవడం అంటే చిన్న విషయమా? మొట్టమొదటిగా ర్యాప్చర్ చేయబడినటువంటి ఏకైక వ్యక్తి హానోకే. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం 108 అధ్యాయాలు ఉంటాయి. 108 అధ్యాయాలు, 5 భాగాలు ఉంటాయి. 5 భాగాలు, 1 నుండి 36 అధ్యాయుల వరకు కూడా ఒక భాగం. ఇదంతా కూడా పడద్రోయబడిన దేవదూతల కోసం రాసుకుని వచ్చాడు. అలాగే 37 నుంచి మళ్ళీ 61 వరకు ఇలాగే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఔన్నత్యం గురించి ఆయన రాసుకుని వచ్చాడు. తర్వాత 3వ భాగం వచ్చేటప్పటికి జడ్జిమెంట్ కోసం రాసుకుని వచ్చాడు, గ్రహాల కోసం రాసుకుని వచ్చాడు. 4వ భాగం దగ్గరకు వచ్చేటప్పటికి రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ప్రవచనాత్మకంగా రాసుకుని వచ్చాడు 4వ భాగంలో. 5వ భాగంలోకి వచ్చేటప్పటికి అంత్య దినాల్లో సంభవించేటువంటి అనేక విషయాలు 5,000 సంవత్సరాల క్రితం రాసుకుని వచ్చిన ఏకైక వ్యక్తి అయిన, సుమారుగా 5,000 అటు ఇట్లో 5 భాగాలు, 108 అధ్యాయాలు. అందులో కొన్ని అయితే మిస్ అయిపోయినాయి అంటారో. మళ్ళీ చెప్తున్నాను, మీకు అవసరం లేదు అది, మీకు అవసరం లేదు అది, మీకు అవసరం లేదు అది. నాకు అవసరం. ఎందుకంటే ఈ విశ్లేషణ చేసేటువంటి ఒక అనుభవంలో దేవుడు ఉంచాడు కనుక అది నాకు అవసరం. ఇప్పుడేటి ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకుని అదంతా కూడా, అది మీకైతే అవసరం లేదు. అయితే మీరు నమ్ముతున్నారా ఆ గ్రంథాన్ని? హానోకు అనేటువంటి భక్తుడు రాసినటువంటి మాటలో నమ్మలేకే కదా చాలా మంది తీసేశారు. మీరు నమ్ముతున్నారా దైవజనుడు అంటే బైబిల్ పట్టుకొని చెప్తాను, 100% ఆయన చెప్పింది అక్షర సత్యము. 100% హానోకు అనేటువంటి భక్తుడు చెప్పింది అక్షర సత్యం. కానీ నమ్మలేదు లోకం.
నమ్మలేదు లోకం. నరకం ఎలాగుంటుందో చూసొచ్చిన వ్యక్తి, పరలోక 7 స్థానాలని చూసొచ్చిన వ్యక్తి, గ్రహాల యొక్క ప్రత్యేకతనంతటిని కూడా గమనించిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారిని స్వయంగా ఎరిగి ఆయన గురించి మాట్లాడినటువంటి వ్యక్తి. ఇంకా చాలా మాట్లాడుకుంటూ పోతే ఇంకా సమయం సరిపోదు అనుకుంటాను. మరి ఎందుకు తీసేశారంటే యూదులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చలేదు. రెండవది, అవి నమ్మశక్యంగా లేవు, నమ్మడానికి వీలు లేదు, నమ్మడానికి అవకాశం కూడా లేని విధంగా ఉంటాయని యొక్క మాటలన్నీ కూడా. ఇది ఎంతవరకు సాధ్యమండి, ఇది ఎంతవరకు నిజమండి అనే విధంగా ఉంటాయన్న మాటలు. ఆయన చూసిన దర్శనాలన్నీ దేవదూతలు ప్రత్యేకంగా ఆయన కొరకు పంపింపబడి, దేవదూతల ద్వారాగా ఆయన కొనుక్కోబడి చాలా విషయాలు చూపించుకొని వచ్చాడు దేవుడు ఆ వ్యక్తికి. దేవుడికి ఎంత మెచ్చిన వ్యక్తి అయితే ఆయన్ని బ్రతుకొండగా తీసుకుని వెళ్ళిపోయానంటారు, ఒక ఏలియాలాగా. ఎంత మెప్పుని దేవుడి దగ్గర నుంచి సంపాదించుకున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. మొట్టమొదటగా కొనుక్కోబడిన, ర్యాప్చర్ చేయబడిన ఏకైక వ్యక్తి హానోకు. అలాంటి వ్యక్తి అద్భుతమైన పుస్తకాన్ని రాస్తే చాలామంది గ్రంథకర్తలు, చాలామంది అనువాదికులు, ఇంకా మాట్లాడుకుంటా పోతే కొంతమంది దాన్ని ఇది అవసరం లేదండి, ఇది మనుషుల్ని భ్రమ పెట్టే విధంగా ఉంది, ఆందోళనకు గురి చేసే విధంగా ఉంది అనేటువంటి కొన్ని కారణాలు, చాలా కారణాలు ఒక కారణం అంతే తీసేశారు. మరి ఇప్పుడు దాని మీద మనం ధ్యానించడం అనేది అవసరమా? అవసరం లేదు. మీరు తీవ్రంగా ఏమన్నా ఖండిస్తున్నారా పాస్టర్ గారు? ఖండించట్లేదు. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఎవడు మాత్రం ఏం చేయగలడు? అవసరం లేదు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు అవసరం ఉంది. కొన్ని విషయాలు అవసరం ఉన్నప్పుడు దాని గురించి ప్రస్తావించడం అనేటువంటిది చాలా అవసరం. ఆ విషయాన్ని నేను తెలియపరిచేటువంటి ఉద్దేశంతో హానోకు అనేటువంటి గ్రంథం దగ్గరికి నేను వచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి మీరు కానీ యోధ 14వ వచనం చూస్తే ప్రకటన గ్రంథం 19-14 వచనంలో ఉన్న మాట ఒకటే. ప్రకటన గ్రంథం గురించి, బైబిల్ అంతటి గురించి ఏమని రాయబడి ఉంది? ఇందులో ఏదైనా కలిపినా, ఏదైనా తీసేసినా ఈ గ్రంథంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా వ్యక్తికి వచ్చి పడిపోతాయి. అంటే ఏది రాయబడినా సరే బైబిల్ గ్రంథంలో నిజమే కదా. మరి ఇక్కడ రాయబడింది హానోకు కోసం, నిజం కాదంటారా? అది నిజం కాకపోయి ఉంటే ఇక్కడ ఎందుకు రాస్తాడు? యోధ ఎందుకు రాస్తాడు? యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఆ మాట ఎందుకు ప్రస్తావించబడుతుంది? ఆలోచన చేయండి. ఉన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి లోకానికి నచ్చలేదు, నమ్మశక్యంగా అనిపించలేదు. అంతవరకు ఎందుకండి? గ్రహాంతరవాసులు అనేటువంటివి ఉన్నాయి. అవి పడద్రోయబడిన దేవదూతల మూలంగా కలుగు చేయబడిన నెఫీలియుల యొక్క ఆత్మలో అని నేను చెప్తుంటాం కదా. ఎంత చెబుతున్న లోకం నన్ను నమ్ముతుందా? అంగీకరిస్తుందా? లేదు కదా. వేస్ట్ ఫీల్ నేను నా మాటనే అంగీకరించట్లేదంటే ఆయన మాటనే, నా మాటను అంగీకరించడమే చాలా కష్టం అనిపించినప్పుడు ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఆయన నేను చెప్పిన దానికంటే 1000 రెట్లు ఊహలకు అందని విషయాలు రాశాడు ఆయన. ఓ మాటలో చెప్పాలంటే ఆయన జ్ఞానానికి, ఆయన రాసిన రాతలకి, నా జ్ఞానానికి నేను రాసిన రాతలకి ఆయన చిటికిన వేలు గోరు కూడా సరిపోను నేను. ఆయనదే నమ్మలేదు, నన్ను నమ్ముతారా? అంత గొప్పోడు రాసిన మాటలు. కానీ ముందు రోజుల్లో నేను చెప్పిన మాటలన్నీ కూడా యథార్థమైనవా కావా అని చెప్పి దేవుడు రుజువుపరిచే కాలం కూడా సమీపంగా ఉంది. ఆలోచన చేయండి. కాబట్టి అంత అద్భుతమైన అభిషక్తుడు, అంత అద్భుతమైన దర్శన వరాన్ని పొందుకున్న వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చూసిన ఫెలో, కాలింగ్ ఉన్న వ్యక్తి కాదు, పిలుపున్న వ్యక్తి కాదు, ఏర్పరచబడిన వ్యక్తి. పిలుపు ఉంటుంది, ఏర్పాటు ఉంటుంది దేవుడు వాడుకునేటువంటి దానిలో. చూశాను అంత అద్భుతమైన వ్యక్తి. అందుకే చాలామంది అంటారు ఆయన మరణించకుండా వెళ్ళిపోయాడు కనుక, ఏలియా కూడా మరణించకుండా వెళ్ళిపోయాడు కనుక ఈ అంత్య దినాల్లో వచ్చే ఇద్దరు సాక్షులు కూడా మళ్ళీ వీళ్ళే అని చెప్పి కొంతమంది బైబిల్ పండితులు, గొప్ప సేవకులు మాట్లాడుతూ ఉంటారు. నేను అంగీకరించలేను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆల్రెడీ ఏలియా వచ్చాడు, మీరు చూడలేకపోయారంటే అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలోనే. అంటే వచ్చి వెళ్ళిపోయానే కదా ఏలియా.
ఎవరి రూపంలో వచ్చాడు? బాప్తిస్మ ఇచ్చే యోహాను రూపంలో వచ్చాడు. ఏలియా ఎలాగైతే ఒంటరిగా జీవించేవాడో, ఏలియా ఎలాగైతే సమాజానికి దూరంగా జీవించేవాడో అదే విధంగా జీవించుకొచ్చాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా. ఆయన అడవిలో నుండి ఒంటరిగానే ఉండేవాడు. ఈయన ఒంటరిగానే ఉన్నాడు. చూజన్ ఫెలోస్కి, పిలుపున్న ఫెలోస్కి తేడా ఏంటంటే, చూజన్ ఫెలోస్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటారు. చాలా ఉంది దాని వెనకాల మాట్లాడుకోవడానికి. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏలియా, మోషే, దానియేలు, ఫ్యామిలీ బంధాలు ఏం కాదు, చాలా ఒంటరిగా పిలుపు వచ్చిన తర్వాత ఒంటరిగా ఆ ఏర్పాట్లు ఉంటే ఒంటరిగానే ఉంచుతాడు ఆ వ్యక్తిని, ఐసోలేట్ చేస్తాడు దేవుడు వాళ్ళని. దానికి దీనికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఇప్పుడు యోధాలో రాసినటువంటి 14వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14 రాసిన వచనం ఒకసారి చూద్దాం. చూడండి, నేను మళ్ళీ చదువుతున్నాను. యోధా 14 లాస్ట్ భాగం. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఆల్రెడీ వచ్చినట్టుగా ఆయన చూసేసాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ అధ్యాయం, క్షమించను 19వ అధ్యాయం 14వ వచనం. పరలోకమందున్న సేనల శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచు ఉండిరి. అంటే యోధా 14వ వచనం, ప్రకటన 19:14లో వచ్చిన రాయబడిన మాట ఒకటే. దీని గురించి హానోకు గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడింది. హానోకు గ్రంథంలో నేను చదువుతాను. అంటే నేను ఎందుకు, అది బైబిల్లో లేదు, ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుందంటే, ఆయన చెప్పింది నిజము అని సంఘానికి రుజువుపరచడానికి నా ప్రయత్నం అంతే. మొట్టమొదటిగా హానోకు రాసిన గ్రంథం ఎందుకు నేను నమ్మవలసి వస్తుందంటే, హానోకు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కోసం రాయబడింది. మరి ఏ ఇతర మత గ్రంథాల్లో కూడా రాయబడలేదు. కేవలం పరిశుద్ధమైన ఈ గ్రంథంలోనూ హానోకు అనేటువంటి గ్రంథంలో మాత్రమే రాయబడినటువంటి ఏకైక మాట దేవుని యొక్క రెండవ రాకడ కోసం. అంతవరకు ఎందుకండి, మోషే కూడా హానోకు గ్రంథాన్ని చదివి కాపీ కొట్టాడంట, రాసుకున్నాడు. యోధా కూడా హానోకు గ్రంథంలో చదివిందే ఇక్కడ చెప్పుకొని వచ్చాడు. ఆయన చదవకుండా ఇక్కడ రాస్తాడా? అంటే యోధా 14వ వచనంలో రాయబడిన మాట, ప్రకటన గ్రంథం 19:14 వచనంలో రాయబడిన మాట ఎక్కడి నుంచి ఉన్నదంటే, హానోకు మొదటి అధ్యాయం 14-15 వచనంలో ఉంటుంది. నేను ఇంగ్లీష్లో చదువుతున్నా సార్, చూడండి ఏమని రాయబడి ఉంటుందో చూడండి. ద లార్డ్ కమ్స్ విత్ థౌజండ్స్ ఆఫ్ హోలీ వన్స్ టు జడ్జ్ ద అన్గాడ్లీ అనే మాట రాయబడింది. ద లార్డ్ విల్ కమ్ విత్ థౌజండ్స్ వేవేల పరిశుద్ధులతో వస్తాడు అని రాసుకున్నాడు హానోకు గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో అదే కదా రాశాడు. ప్రకటన గ్రంథంలో అదే రాయబడింది. మరి హానోకు గ్రంథం ఎందుకు తప్పు అవుతుంది? మీకు అర్థం చేసుకునే జ్ఞానం లేక తప్పుగా అనిపిస్తుంది అంతే. ఒక మాట చెప్తున్నాను చూడండి, బైబిల్ పట్టుకుని చెప్తున్నాను ఈ మాటని. హానోకు గ్రంథాన్ని నమ్మకపోయినా పర్లేదు, కానీ దాన్ని తప్పు పడితే మాత్రం తీవ్రమైన శాపాన్ని వాళ్ళు తెచ్చిపెట్టేసుకుంటారు. హానోకు గ్రంథాన్ని చదవకపోయినా నమ్మకపోయినా ఏం ప్రాబ్లం లేదు, కానీ అది తప్పు, అవాస్తవము అనే అభిప్రాయంలో ఒక వ్యక్తి కానీ ఉంటే భయంకరమైన శాపగ్రస్తుడు అంటున్న వాక్యాన్ని పట్టుకుని చెప్తున్నాను ఈ మాటను నేను. వేవేల పరిశుద్ధులతో వస్తాడని 19:14 రాయబడిన మాట, హానోకు 1:14-15 వచనంలో రాయబడినటువంటి మాట ఒకటే కదా. ద లార్డ్ కమ్స్ విత్ థౌజండ్స్ ఆఫ్ హోలీ వన్స్, వేవేల పరిశుద్ధులతో నా ప్రభువు వస్తాడు అని రాశాడు. ఇది ఎందుకు అవాస్తవమైన గ్రంథం అవుతుంది? పైగా చిన్నోడు ఆయన ఏమన్నానే, కొనుపోబడిన వ్యక్తి, బ్రతుకొండగా ర్యాప్చర్ చేయబడిన వ్యక్తి. ఇది మొట్టమొదటి ఆధారం. హానోకు రాసినటువంటి మాటల్లో అక్షర సత్యము అని నమ్మడానికి ఇది మొట్టమొదటి ఆధారం. రెండవ ఆధారాన్ని కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మాట్లాడతాడు హానోకు. దేవుడిగా ఆయన నమ్ముతుంటాడు హానోకు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా
యేసు నేను లోకమునకు వెలుగును. ఎవరంటున్నారు ఈ మాట? స్వయంగా దేవాది దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను లోకానికి వెలుగును. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట నిజమా అబద్ధమా? ఆయన మాటల్లో నిజం ఉంటుందా అబద్ధం ఉంటుందా? చెప్పాలి. 100% కూడా నేనే సత్యమును అన్న దేవుడు అబద్ధం ఆడగలడా? ఆయన అబద్ధానికి జనకుడు కాదు. మరి ఎవరో పడద్రోయబడినటువంటి హలేల్ అనేటువంటి ఈ లూసిఫర్ గాడు అబద్ధానికి జనకుడు. క్రైస్తువులకి అబద్ధం అనేటువంటిది ఎంత మాత్రం కూడా తగదంటాను. అందుకే నేను అది సాతాను సంబంధమైనటువంటి అనుభవం. అది యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట, నేను లోకానికి ఏమై ఉన్నానో వెలుగై ఉన్నా. ఇది ఎంతమంది నమ్ముతున్నారు? ఈ మాట నమ్మే వాళ్ళు హానోకు రాసిన మాటను కూడా నమ్మాలి. ఎందుకు తెలుసా? హానోకు గ్రంథం మొదటి 48వ అధ్యాయం 4-6 వచనాల్లో ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? చూడండి, నేను చదువుతున్నాను చూడండి. 40 అంటే మీ బైబిల్ గ్రంథంలో కూడా నేను చదువుతాను. 38, 40 ఆ టైంలో కూడా ఉంది, కానీ ఈ 38 చదువుతాను. 38వ అధ్యాయంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, లైట్ షల్ అపియర్ టు ద రైచియస్ అండ్ ద ఎలెక్ట్ హూ డ్వెల్ ఆన్ దెమ్ అని రాయబడి ఉంటుంది. వెలుగు ఏర్పాటులో ఉన్న వారికి ప్రత్యక్షపరచబడును అని అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వెలుగంటే మనుష్య కుమారుని గురించి. మనుష్య కుమారుణ్ణి వెలుగుతో పోల్చి మాట్లాడాడు హానోకు. ఇక్కడ యోహాను సువార్తల్లో కూడా ఆయన రాయబడిన మాట ఏంటి? నేను లోకానికి ఏమై ఉన్నాను? నీతి సూర్యుడు ఉదయిస్తాడనే మాట మీద అద్భుతమైన విషయాన్ని కూడా బోధించాను. హానోకు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వెలుగని. ఆయన మాటల్లో అబద్ధం ఉందని ఇంక ఏ విధంగా ప్రూవ్ చేయగలరు చెప్పండి? ఆ మాటలు నమ్మశక్యంగా ఉండవు, అర్థం కాక కొన్ని వరాలు వారికి లేకవి అబద్ధంగా అనిపిస్తూ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, సేవలోకి రాకముందు నుంచి కూడా హానోకు గ్రంథం అంటే నాకు అపరిమితమైనటువంటి ఆకర్షణ, ఇష్టం. నాకు చిన్నప్పుడు కూడా హానోకు గ్రంథం అనేటువంటిది అది ఎక్కడ సంపాదించారో తెలియదు, కానీ ఓల్డ్ బైబిల్ ఉండేది, అన్ని డైగ్రామ్స్తోనే ఉండేది. అవి కూడా చూసేవాను. ప్రకటన గ్రంథం ఇది ఎక్కువగా చిన్నప్పుడు 6th 8th వరకు చూసాను. తర్వాత వేరేగా వెళ్ళిపోవడం జరిగింది. హానోకు మాట్లాడుతున్నాడు, మనుష్య కుమారుడు లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగే ఉన్నాడు. ఇక్కడ యేసయ్య స్వయంగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ఇంకెంతకంటే ఆధారం ఏం కావాలి? కాబట్టి రెండో విధంగా కూడా మన హానోకు యొక్క మాట 100% కూడా యథార్థమైనది అనే దానికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఆధారం దొరికింది. మూడవదిగా ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. పదకొండు 12 వచనాలు చదివితే చూడండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమాకాశములైన సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువు చోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటూ చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటన్నిటి బట్టి తమ క్రియలు చెప్పు మృతులు ఏం చేయబడ్డారో తీర్పు పొందారు. తీర్పు తీర్చువాడును నేనే అన్నాడు యేసయ్య. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన తీర్పు తీరుస్తాడు. మృతులైన వారందరికీ కూడా తీర్పు తీర్చేటువంటి దేవుడు అనేటువంటి మాట కనబడతా ఉంది. హానోకు గ్రంథంలో కూడా చాలా క్లియర్గా ఆ మాట రాయబడి ఉంటుంది. నేను చదువుతాను చూడండి. అంటే ఆ రిఫరెన్స్లు మీకు అనవసరం, కానీ నేను చెప్పట్లే. కానీ He is chosen to sit upon the throne of glory to judge kings and the mighty అనేటువంటి మాట చాలా క్లియర్గా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన రాజులకి, ఉన్నతమైన వ్యక్తులు కూడా తీర్పు తీరుస్తాడని ఉంది అక్కడ హానోకు గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్న మాట ఏంటంటే ఆయన తీర్పు తీరుస్తాడని ఉంది.
ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడన్ని లేఖనాల్లో మన గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా హానోకు గ్రంథంలో ఉన్నటువంటివే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆ అనీతిమంతులు నీతిమంతుల నుంచి వేరుపరి మేకలో గొర్రెలను చూడండి, హానోకు చెప్తాడు దాని గురించి. నీతిమంతులు వేరుపరుస్తున్న హానోకు గ్రంథంలో రాయబడి ఉంది ఆ విషయం చాలా క్లియర్గా. ఇంకొక మాట ఏంటో చెప్పమంటారా? యోహాను సువార్తలో చెప్పినట్టుగా ఆది యందు వాక్యం ఉండెను మాట అందరికి తెలియంది ఏంటి కదా ఇది కూడా. హానోకు దాని గురించి రాస్తాడు. వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఆ వాక్యమే దేవుడే ఉండెను, దేవుని యొద్ద ఉండి, ఇదంతా కూడా హానోకు రాసిన మాటల్లో రాయబడిన మాట. హానోకు గ్రంథంలో ఏమనంటారు చూడండి, ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సృష్టి ఆరంభము కంటే ముందుగా ఆయన దగ్గర ఉన్నవాడు అని రాస్తాడు హానోకు గ్రంథంలో. చదువుతాను ఒకసారి. సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య కుమారుడు, హూ విల్ సిట్ ఆన్ థ్రోన్ ఆఫ్ గ్లోరీ అండ్ జడ్జ్ ద సీక్రెట్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్ అనేటువంటి మాట రాయబడి ఉంది. అలాగే ఇంకా పై అధ్యాయంలోకి వెళ్తే ఆయన అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన అక్కడ దాచబడి ఉన్నాడో, తండ్రి దగ్గర దాచబడి ఉన్నాడు సృష్టి ఆరంభం కంటే కూడా ముందు నుంచి అనే మాట రాయబడింది. సృష్టి కలుగు చేయబడింది ఏది కూడా ఆయన లేకుండా కలుగు చేయబడింది. ఇది వాక్యం చెప్తా ఉంది. అంటే సృష్టి ఆరంభం కంటే కూడా కుమారుడు తండ్రితో ఉన్నాడని హానోకు చెప్తున్నాడు. మరి హానోకు గ్రంథం ఎందుకు అవాస్తవమైన గ్రంథం అయ్యిందో నాకు అర్థం కావట్లేదు. చాలా చెప్పుకొని వచ్చారండి ఆయన, గ్రహాల గురించి చెప్పుకొని వచ్చారండి ఆయన. ఇంకా రేపు సెషన్లో అయితే మీకు ఇంకా 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 ఆశ్చర్యం గురి చేసే కొన్ని విషయాలు మాట్లాడతాను. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం. పడద్రోయబడినటువంటి దేవదూతల పేర్లతో కూడా రాసుకొచ్చాడు ఆయన, పేర్లతో సహా. పడద్రోయబడినటువంటి దేవదూతలకి దేవుడు కలుగు చేసిన నరక పరిస్థితులను చూసి వచ్చి రాశాడు ఆ వ్యక్తి. 7 ఆకాశం చూసి వచ్చి రాసిన వ్యక్తి. ఇంత అద్భుతమైన మహాజ్ఞానిని తప్పుపడుతుంది లోకం. యేసుక్రీస్తు దేవుడని, దేవుని కుమారుడని చెప్తున్నటువంటి ఏకైక గ్రంథం హానోకు గ్రంథం. ఆదికాండంలో దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు, దేవుని కుమారులు మనుష్య కుమారులు సౌందర్యవతులై ఉండుట చూచి వాళ్ళు ఏం చేశారని ఉంది, వివాహమాడెను అనే మాట రాయబడి ఉందా? అది హానోకు గ్రంథంలో రాయబడిన మాట. మోషే దాన్ని చదివి రాసుకున్నాడు ఆయన గ్రంథంలో. మోషేకి ఏం తెలియదు, అది మోషే ఏం చూడలేదు. మోషేకి ఏది దేవుడు చూపిస్తే వచ్చింది కాదు, హానోకు చెప్పిన మాటలను ధ్యానించిన మోషే ఆదికాండంలో రాసి ఉంచుతాడు. ఎందుకంటే హానోకు గ్రంథంలో రాయబడి ఉంది, పడద్రోయబడిన దేవదూతలో మనుష్యుని యొక్క కుమార్తెలతో పాపం చేశారు అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఇంకా మోషే ఆ పడద్రోయబడినటువంటి దేవదూతల యొక్క నాయకుడి పేరు రాయలేదు, హానోకు ఆ నాయకుడి పేరు కూడా రాసేస్తాడు. షమయాజ్ ఆ నాయకుడి పేరు. పడద్రోయబడిన వాచర్స్ దేవదూతల గుంపులో ప్రధానుడు నాయకుడు ఎవరన్నా అంటే షమయాజ్ అనేవాడే. వీడే మనుషుని యొక్క కుమార్తెలు అందంగా ఉన్నారని మోహించి వీళ్ళని వివాహమాడి వీళ్ళని గర్భవతులను చేసి నెఫీలిములు అనేటువంటి వారిని ప్రొడ్యూస్ చేయడంలో వీళ్ళ యొక్క ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. షమయాజ్ నాయకుడు. హెర్మోను అనేటువంటి పర్వతం దగ్గర వాడు తీర్మానం తీసుకున్నట్టుగా కూడా గ్రంథం తెలియపరుస్తూ ఉంటుంది. మీకు ఇంకా అద్భుతమైన విషయం చెప్తాను. పడద్రోయబడినటువంటి దేవదూతలు అందరి పేర్లు కాదు కానీ మేల్ లీడర్స్ అందరి పేర్లు రాసుకొచ్చాడు. అందులో ఒకటే ఈడే లూసిఫర్ గడు, హలేల్ అనేటువంటి వాడు. రెండవది షమయాజ్ అనేవాడు. వీడు పడద్రోయబడిన దేవదూతలకు నాయకుడు. వీడికంటే సుపీరియర్ సాతానుగాడు. ఆడవాళ్ళని చూసి వాళ్ళతో సెక్షువల్ రిలేషన్ పెట్టుకోవాలని ప్రేరేపించింది వీడే, షమయాజ్ అనేవాడే. హానోకు గ్రంథంలో రాయబడి ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకొక దేవదూత కోసం రాస్తాడు. ఏమనంటే వాడి పేరు అజాజేల్. ఒక్కొక్క దేవదూత నాయకుడు ఒక్కో దానికి ప్రత్యేకత కలిగి ఉన్నవాడు అన్నమాట. ఈ అజాజేల్ కోసం కూడా హానోకు గ్రంథంలో రాయబడి ఉంది.
ఈ అజాజల్ అనేటువంటి వాడే మనుషులకి ఆయుధాలు తయారు చేయడం నేర్పించాడు. అర్థమైందా? ఒక మనిషిని చంపడానికి ఉపయోగపడే పనిముట్టుల్ని తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చింది అజాజల్ అనే వాడని హానో గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయుధాలు ఇలాగా బల్లలు, కత్తులు, కటారాలు, ఇలాంటివన్నీ ఒక మనిషిని నాశనం చేయడానికి, హతమార్చడానికి ఉపయోగపడేటువంటి ఆయుధాలన్నీ కూడా మనుషులకు నేర్పింది అజాజేలే అని రాయబడి ఉంటుంది హానో గ్రంథంలో. ఈ అజాజల్ అనేటువంటి వ్యక్తే ఈ ఆడవాళ్ళకి ఇంకా అందాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనేటువంటి ఆలోచన పుట్టించింది కూడా ఈ అజాజేలే. ఆడవాళ్ళు అప్పటికే చాలా సౌందర్యవతులు అని చెప్పి వాళ్ళు ఫ్లాట్ అయిపోతారు. ఎందుకంటే దేవదూతలు అందరూ మగాళ్ళే, ఆడవాళ్ళు ఉండరు, అందరూ మగాళ్ళే, మేల్ జెండరే, దేవుడు కూడా మేలే గనుక. ఎప్పుడు ఆడవాళ్ళని చూసి లేరు వీళ్ళు. పరలోకంలో కూడా స్త్రీ జెండర్ అనేది, ఫిమేల్ జెండర్ అనేది లేదు. దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను కూడా మర్చిపోయారు. వీళ్ళ యొక్క అందానికి పరవశమైపోయి ఎంత అందంగా ఉన్నారేటండి ఆడవాళ్ళు, ఎంత సౌందర్యవతులుగా ఉన్నారేటండి అని చెప్పి పెళ్లి చేసుకునే వాళ్ళతో బిడ్డలను కన్నారు. అది హానో గ్రంథంలో రాయబడింది. ఆ ఆడవాళ్ళకి నేర్పాడంటే బ్యూటీ సీక్రెట్స్ అన్నీ కూడా నేర్పింది ఈ అజాజేల్ అనేటువంటి వాడే. మేకప్ ఎలా వేసుకోవాలి, ఆభరణాలు పెట్టుకుంటే స్త్రీ యొక్క సౌందర్యం ఎలా పెరుగుతుంది, ఇవన్నీ నేర్పించింది ఎవరు? పడతరైపోయిన దేవదూతలు. ఆయుధాలు నేర్పించింది వీళ్ళే. ఇంత హింసకి కారణం, ఇప్పుడు ఆయుధాలకు కారణం ఎవరో? వాడే మూలం, అజాజేల్ అనేవాడే. బీజిల్బబ్, వీడు దురాత్మలకు నాయకుడు. తెలుగు బైబిల్లో ఏమని రాయబడి ఉంటుంది? బయల్జెబూలు అని రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థతలు చేస్తూ ఆ పిశాచులు పట్టినటువంటి వ్యక్తులందరినీ కూడా విడుదల అందిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? వీడు బీల్జెబూలుకి నాయకుడే ఉన్నాడు, అయి ఉండొచ్చు అన్నట్టుగా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటారు, ఒరే బాబు, నన్నన్నా పర్లేదు, నా తండ్రి నన్నా పర్లేదు, పరిశుద్ధాత్మను కానీ దూషిస్తే ఈ యుగమందైనను వచ్చి యుగమందైనను వారికి పాప క్షమాపణ లేదు. నిజంగా ఇప్పటికీ కూడా ఆత్మవరాలు ఉన్నాయా? స్వస్థత వరాలు ఉన్నాయా? ఎందుకు లేవు? కానీ చాలా మంది అంటూ ఉంటారు అపోస్తుల కాలంతోనే పోయినాయి. అలా పేరు పెడుతుంటారు చూడండి కొంతమంది బోధకులు. నిజమైన స్వస్థతలు ఉన్నాయి, అబద్ధ స్వస్థత కూడా ఉన్నాయండి. మళ్ళీ చెప్తున్నాను, సాతాను కూడా స్వస్థత ఇవ్వగలడు, సాతాను కూడా ఆశ్చర్యకార్యాలు చేయగలడు, సాతాను కూడా చాలా విషయాల్లో ఉపశమనాన్ని కలిగించగలడు. కానీ దేవుళ్ళ రక్షణ ఇవ్వలేడు. చాలా మంది ఈ మధ్య కాలంలో ఏమండి స్వస్థత వరాలు లేవండి, దర్శన వరం లేదండి, భాషల వరం లేదండి అని ఎవరంటారో తెలుసా? దర్శన వరం లేనోడు, భాషల వరం లేనోడు, స్వస్థత వరం లేనోడే ఉన్నవాడికి పేర్లు పెడతా ఉంటాడు. ఒక వ్యక్తికి భాషల వరం లేదనుకోండి, భాషలు మాట్లాడేటువంటి వ్యక్తిని చూసి పేరు పెడతారు. ఆ వ్యక్తి దర్శన వరం లేదనుకోండి, దర్శన వరాన్ని పొందుకున్న వ్యక్తులను చూసి పేరు పెడతారు. ఆ వ్యక్తికి పొరపాటును కూడా స్వస్థత చేసే వరం లేదనుకోండి, స్వస్థతలు చేసేటువంటి వరానికి కూడా పేరు పెడతారు. ఎందుకంటే వీళ్ళకి లేదు కనుక. అదొక రకమైన అసూయ. స్వస్థత వరం లేదా, దర్శన వరం లేదా, ప్రవచన వరం లేదా, అన్య భాషలు మాట్లాడే వరం లేదా? అన్య భాషల్లో రెండు ఉన్నాయి, అన్య భాషల్లో ప్రార్థించుట, అన్య భాషల్లో మాట్లాడుట. రెండు నేను ఆల్రెడీ చెప్పాను. మనకి తెలియనటువంటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి కానీ ఆ వరం ఇస్తే వాళ్ళు మాట్లాడతారు వారి యొక్క భాషలో. వీళ్ళకి ఆ భాష తెలియకపోయినా ఈ అన్ని భాషల్లో దేవదూతల భాష ఇది, ప్రార్థించేటువంటి వరం కూడా ఉంది. ఈ వరం లేని వాళ్ళే ఉన్న వరాలను చూసి పేర్లు పెడతా ఉంటారు. ఇప్పటికీ కూడా స్వస్థత అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది ఉన్నారు స్వస్థత వరాన్ని పొందుకునే ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుని కొరకు చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. నిజంగా దేవుని ఆత్మ మూలంగా స్వస్థత కార్యాన్ని జరిగిస్తున్నటువంటి వ్యక్తులు కూడా
ఈ స్వస్థత వరం కాదు ఇది అని చెప్పి పేర్లు పెడతారు చూడండి, వాళ్ళని మాత్రం దేవుడికి క్షమించడు. వాళ్ళకి క్షమించడు. గొప్ప చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకోవట్లేదు. అజాజేల్ వాడు చేసుకుని వచ్చాడు, ఆభరణాల్లో తీసుకుని తెచ్చిపెట్టాడు, బాగా సెడ్యూస్ చేయడానికి, టెంప్ట్ చేయడానికి, ఇంకా అందాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ వ్యక్తి ఇలాంటివి తీసుకుని వచ్చాడు అన్నట్టుగా కూడా హానోకు అనేటువంటి గ్రంథంలో రాయబడింది. దయ్యాలకు అధిపతి బీజిల్బబ్ అనేటువంటి మాట రాయబడింది. మీకు విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. దీని గురించి నేను వచ్చే సెషన్లో ఇంకా బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అలా చాలామంది పేర్లు ఉన్నాయి. అందులో ఇంకొక పేరు ఏంటంటే తమాయేల్. వీడు కూడా పడద్రోయబడినటువంటి ఒక వాచరే, ఒక దేవదూత తమాయేల్. వీడి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? మనుషులకి జాతకాలు నేర్పించాడు, యాస్ట్రాలజీని నేర్పించాడు, దాని మీద ఆధారపడడం నేర్పించాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సోదె గాండ్రను మీ మధ్యన ఉండనీయకుడి, కొట్టి చంపేయండి. అవిశ్వాసులందరూ కూడా మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుదురు, కుక్కలో పాలు పొందుదురు, విగ్రహారాధికులు పాలు పొందుదురు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, దేవుని యందు ఉంచవలసిన విశ్వాసం 1% అయినా ఈ జాతకాల మీద, రాశుల మీద ఉంచేరా, మీరు పరలోకం వెళ్ళడం తర్వాత నరకంలో ఫస్ట్ ప్లేస్ మీదే, ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ జాతకాలు, ఆ యాస్ట్రాలజీ నేర్పించింది తమాయేల్, పడద్రోయబడిన దేవదూత. నేను అన్నీ ఫాలో అవ్వలేదా? అన్నీ చేసినోన్నే. ఎన్నిసార్లు చెప్పాను నేను? నామకార్థ క్రైస్తవ జీవితం, విశ్వాసం జాతకాలపైన, పంచాంగాలపైన, గ్రహాలపైన, జ్యోతిష్యం పైన ఉంచే వ్యక్తులు. ఆ జ్యోతిష్యం అంతా కూడా నేర్పించిన తమాయేలని ఎన్నోష్ గ్రంథంలో రాయబడి ఉంది. పడద్రోయబడినటువంటి దేవదూతలు నేర్పించారంటే అది మంచిదే ఉంటుందా, చెడుదే ఉంటుందా? చెడుది. కాబట్టి పడద్రోయబడిన సాతాన సంబంధికులు నేర్పించిన వాటి మీద నువ్వు నమ్మకం ఉంచుతూ నువ్వు వాటిని ఫాలో అవుతున్నావంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావా, ఉండవా? చచ్చినా ఉండవు. గట్టిగానే మాట్లాడిన, ఏమనుకోకండి, చచ్చినా ఉండను. మంచి రోజు, చెడు రోజు, గ్రహస్థితులు, జాతకాలు, పంచాంగాలు, జ్యోతిష్యాలు, ఇవన్నీ కూడా తమాయేలు నేర్పించాడు మనుషులకి. ఇలాగ ఒక్కొక్క దేవదూత కోసం మాట్లాడుకుంటా వస్తే మీరు ఇంకా అయ్యి బాబోయ్ అనిపిస్తుంది. మాట్లాడతాను ఏదో అన్న రోజున ఒక సందర్భం వచ్చినప్పుడు, దేవుడు ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. దాని మీద ఒక ప్రత్యేకమైన పుస్తకమే ఉంది. ఎప్పుడు ముట్టుకోలేదు అనుకోండి, అవసరం లేదనుకోండి, దేవుడు ప్రేరేపించలేదు కనుక అంత లోతుగా ఎప్పుడు దాన్ని చదవాలనే ఆలోచన నాకు పుట్టలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చూపించాడు చూడండి, మాట్లాడాడు చూడండి, ఆ మాటలు మాత్రం చాలా అవసరం ప్రజలకంటాను, సమాజానికి, క్రైస్తవ సమూహానికి. ఇది తెలియక చాలామంది ఈ లోక సంబంధమైన ఆచారాలని, వ్యవహారాలని ఫాలో అవుతూ ఉంటారు. నువ్వు ఫాలో అయ్యేది దేవుణ్ణి కాదని అర్థం చేసుకో. నీకు రక్షణ అనేది ఉన్నా, బాప్తీసం అనేది ఉన్నా, నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి కానీ నరకానికి కానీ వెళ్ళకపోతే నేను అడుగుతాను దేవుణ్ణి, ఫాలో అవ్వకూడదు. చచ్చిపోవాలి కానీ అవి ఫాలో అవ్వకూడదు. చాలా ప్రమాదం అది. చాలా చీకటి మనల్ని ఆవరిస్తుంది. బయట వాళ్ళు ఫాలో అవుతారంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే అది ఫాలో అవ్వకూడదు అనే మాట వాళ్ళ గ్రంథాల్లో లేదు కనుక. మనకున్న ఏకైక గ్రంథంలో రాయబడింది వాటిని ఫాలో అవ్వకూడదని. నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, నాకు కొంచెం స్వీట్ పిచ్చి, భయంకరమైన ఫుడీ అని నేనేమన్నా కానీ నచ్చిని బాగా తింటాను, ఎక్కడ ఆలోచించను. రీసెంట్గా ఒక మంచి స్వీట్ షాప్కి వెళ్ళాను, పేరు అవసరం లేదులే, ఏంటో తీసుకున్నాను నేను, ఏదో సంథింగ్, ఏదో చాక్లెట్ కేక్ ఏదో తీసుకుని బిల్ అది పే చేసేసి వచ్చేస్తుంటే వాళ్ళు ఫ్రీగా నాకు ఒక పుస్తకం ఇచ్చారు. ఏటా పుస్తకం చూస్తే ఈ పండగ నుంచి, ఈ సంవత్సరపు
రాశి ఫలాలన్నీ. శరీరం కదా, ఒకసారి చూద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే పాపపు శరీరం కాదు ఇది. అక్కడే పెట్టేసి ముట్టుకున్నందుకు కూడా దేవుడి దగ్గర క్షమాపణ కోరి బయటకు వచ్చాను. మీరు నమ్మంటే నమ్మకపోండి, ముట్టుకున్నందుకు కూడా దేవుడి దగ్గర క్షమాపణ కోరి బయటకు వచ్చాను. అది ఏంటని పట్టుకున్న వాళ్ళు ఇస్తే ఆ బ్యాగ్లో వేసేస్తే ఏంటని బయటకు చూస్తే అది అమ్మమ్మ ఉంచండి ఇక్కడ అని కూడా అనలేదు. అక్కడే పెట్టేసి నా క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టేసి నడుచుకుంటూ బయటకు వచ్చాను. అలాంటి పుస్తకాలు దేవుళ్ళో ఒక రాకముందు నా దగ్గర 10, 12 ఉండి, 1, 2 కూడా కాదు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాస్తారు. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, అందరూ ఒకే రకంగా రాయరు. కాబట్టి అందరూ చదివేసేవాడిని నేను. ఈ టైపు ఉంటుంది. బైబిల్ కంటే ఎక్కువగా వాటినే చదివాను నేను. ఆ తప్పని తెలుసుకున్నాను. దేవుని యందు విశ్వాసం లేనివాడే వాటి మీద ఆధారపడతాడనేటువంటి విషయం దేవుడి మూలంగా నేను గ్రహించాను. మహాఘోరాతి ఘోరమైనటువంటి పాపం అని చెప్పి ప్రేరేపించబడ్డాను. విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు వైపు మాత్రమే మనం చూడాలి అనేది నేర్చుకున్నాను. విడిచిపెట్టేసినది. అది దైవ సంబంధమైనటువంటి అనుభవాలు కాదవి. దేవుడు నేర్పిస్తే వచ్చినవి కాదవి. వాటిని నమ్మొచ్చా నమ్మకూడదంటే, అసలు ఫాలోయే అవ్వకూడదంటే నమ్మొచ్చా నమ్మకూడదని అడిగితే ఇంకేం చెప్తాను నేను? ఫాలోయే అవ్వకూడదు. వాటి మీద అసలు నమ్మకమే ఉంచకూడదు. అంటే అవి జరుగుతాయని విన్నానండి నేను. కొంతమంది చెప్పుకొని వచ్చారండి, అవి నిజంగా కళ్ళకు కట్టేట్టుగా కూడా జరిగినాయండి. ఎందుకు జరగవండి? ఎందుకంటే అవి చేయిస్తుంటాయండి వెనకాల. అవి మారుస్తుంటాయండి, అవి చేయిస్తూ ఉంటాయండి. అదంతా మంచిది కాదు గనుకే అసలు ఆ పుస్తకం లేకపోవడం మంచిదని చెప్పి హానోకు గ్రంథం తీసేశారు. అది క్రైస్తవ సమాజానికి కూడా కొంత చెడ్డ పరిణామాన్ని తీసుకుని వచ్చే పరిస్థితులు ఉన్నాయి కనుక. అలాగని చెప్పి ఆయన చెప్పింది అబద్ధం అని కాదు. మనం ఫాలో అవ్వకూడదు, మనం నమ్మకూడదు, వాటిని మనం వెంబడించకూడదు. వాటిని కాదు కూడదని వెంబడిస్తే మీరే కాదు కదా, మీ వెనకాల వచ్చే తరాలు కూడా శపింపబడతాయి. జీవితంలో కుటుంబాల్లో సుఖశాంతులు ఎప్పటికీ కూడా దేవుడు ఇవ్వడో. త్రొక్కవేయబడతారు, శపింపబడతారు, నశించిపోతారు. మీ తరాలన్నీ కూడా అతలాకుతలం చేయబడతాయి. మళ్ళీ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. బాగోరు మీరే కాదు కానీ మీ వెనకటి పిల్లలు కూడా శాపగ్రస్తులు అయిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏదైనా ఉందంటే అది మంచిది కాదు క్రైస్తవ్యానికి. అప్పటికి ఏదో బాగున్నట్టుగానే అనిపిస్తుంది కానీ అమ్మ బాబోయ్, దాని యొక్క పరిణామం ఎలాగుంటుందో రుచి చూసిన వ్యక్తులుగా చెప్తున్నాం మేము. టపా 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 లెగ్గొడేసి పడేసాడు దేవుడు మనుషులు. ఏ మనుషులైతే ఆరోగ్యాయుష్యులతో బాగుంటారని చెప్పి నేను సేవలోకి రాకముందు ఇలాంటి పనికిమాల వాటి మీద విశ్వాసం కొంతమంది బంధువులను బట్టి ఉంచామో అసలు ఆ వ్యక్తులే లేకుండా తీసేశాడు దేవుడు. అసలు వ్యక్తులనే ఉంచలేదు. ఏ కారణాలు బట్టి అయితే వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని వాళ్ళు చెప్పినటువంటి వాటికి మేమేమో ఏవో చేసుకుని వచ్చామో, శాంతులు గీంతులు అలాంటి ఏవో మార్పులు గీర్పులు, వాస్తులు గీస్తులు, ఆ వ్యక్తిలో లేకుండా చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాం మేము? అస్సలు మంచిది కాదమ్మా. మేము నష్టపోయినట్టుగా మీరు ఉండకూడదనే ఉద్దేశంతో చేతులు జోడించి చెప్తున్నాను. అలాంటివి ఇంకనో కూడా మీరు ఏదన్నా జరిగిస్తున్న వ్యక్తులైతే మానేసుకోండి. లేదా మీరు మీ బిడ్డలు ఎప్పటికీ దేవుని యందు వర్ధిల్లరో, ఎప్పటికీ బాగోరు మీరు. దాని లెక్క చాలా భయంకరమైన రీతిలో ఉంటుంది. చాలా భయంకరమైన రీతిలో, మామూలుగా కాదు. మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా హానోకు తెలియపరిచాడు. నచ్చలేదు జనాలకి, క్రైస్తవులకు కూడా నచ్చలేదు, నమ్మశక్యంగా అనిపించలేదు. ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం? మన పిల్లలు బాగుండాలి, మన ఇంటి వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలనే చేస్తారు కదా. ఇవన్నీ ఆచరించేదంతా కూడా బాగున్నట్టుగానే అనిపిస్తుంది బాగున్నట్టుగా. ఒక చిన్న విషయం చెప్పిన ముందుకెళ్ళిపోతాను మీకు ఇంకా బాగా అర్థం కావడానికి. ఒక దయ్యం ఇంకొక దయ్యాన్ని వదలగొట్టగలదా, వదలలేదా? ఒక దయ్యం ఇంకొక దయ్యాన్ని వదలగొట్టగలదా?
వదలగొట్టలేదా? చెప్పండి, సమాధానం చెప్తలేదు. ఒక దయ్యాన్ని పరిశుద్ధాత్ముడు వదలగొట్టగలడా? వదలగట్టగలడు. ఒక దయ్యంని పరిశుద్ధాత్ముడు ఎలాగైతే వదలగట్టగలడో, ఒకే దురాత్మని ఇంకొక దురాత్మ కూడా వదలగొట్టగలదు. ఎందుకు? చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. దేవదూతుల్లో స్థానాలు ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. చాలా చిన్న, పెద్ద, అంతకంటే పెద్ద, అంతకంటే ప్రొఫెషనల్, అంతకంటే సుపీరియర్, ప్రైమ్, అలా ఉంటాయని కూడా చెప్పాను. పౌలు గారు కూడా దాని గురించి చెప్పారు. దురాత్మల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ బయల్జెబూలు అనేటువంటి మాట ఉందా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందా? హానో గ్రంథంలో కూడా రాయబడి ఉంది కదా. వీడు దయ్యాలకు అధిపతి. వీడి కానీ చిన్న దయ్యాన్ని కానీ ఆజ్ఞాపించాడు అనుకోండి, చిన్న దయ్యం పారిపోదా? అది సింపుల్. పనిచేస్తాయి, ఇలాంటివి చేయించుకోవడం కాదు, పనిచేస్తాయి. కానీ మీలో మాత్రం పరిశుద్ధాత్ముడు ఉండడానికి అవకాశం ఉండదు. ఒక సింహం వెళ్తుందండి, ఈ ప్రాంతం అంతటిని, ఈ అడవి అంతటినే సింహం వెళ్తా ఉంది. దాన్ని జయించేవాడు ఎవడో లేడు. ఇంకా దాన్ని జయించడం అసాధ్యం. దానికి 100 రెట్లు సైజు ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా నుంచి సింహాన్ని తీసుకుని వచ్చారు. ఎప్పటి వరకు ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి ఆ సింహం ఈ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన సింహం ముందు వంగదా? నమస్కరించదా? లొంగిపోదా? దెయ్యాలు కూడా అంతే. మనం అనుకుంటాం అదేదో కట్టుకున్న తర్వాత, అదేదో చేయించిన తర్వాత నిద్ర బాగా పడుతుందండి, ఈ మధ్యన కళలు రావట్లేదండి, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకు ఉండదండి? పెద్ద దయ్యం వచ్చిందండి, చిన్న దయ్యం వెళ్ళింది, అంతేనండి. చిన్న దయ్యం వెళ్ళి పెద్దదాన్ని తీసుకుని వచ్చిందండి, అంతకుమించి తేడా ఏమీ లేదండి. అది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారండి. వీడు వెళ్ళండి ఇంకొక 7 తీసుకుని వచ్చి పెడతాదండి అని. నేను చెప్తున్న మాట కాదండి. ఎందుకు ఉండదండి? అనిపిస్తుందండి, అది నమ్మకంగానే అనిపిస్తుందండి. కానీ చేసే దేవుడు కాదు. ఐగుప్తులో మోషేకు అద్భుతం చేశాడు, కర్రను పాములో చేసాడు. అప్పుడు ఆ ఫరో ఏమన్నా షాక్ అయ్యాడా? ఒరే, మన మంత్రగాళ్ళని తీసుకునిరా అని. ఈయన గారు ఏదో ఎక్స్ట్రాలు చేస్తున్నారు, మన పవర్ చూపించండి అంటే వాళ్ళ కర్రలు కూడా పాములు అవ్వలేదా? దేవుడు చేసినట్టుగా సాతాను కూడా చేయగలడా? సింపుల్ అది. మనమేమనుకుంటామంటే ఉన్నాయి, శాంతులు చేయించాలి, వాస్తులు చూడాలి, ఇవన్నీ చేయించుకుంటేనే బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిన్నది వెళ్ళిపోద్ది, పెద్దది వస్తుంది అంతే. నీకు వాటి మీద విశ్వాసం పెరగాలి కదా. కొంతకాలం నీకు బాగుండే విధంగా చేస్తాయి నీ జీవితాన్ని. కానీ అంతిమానికి అవన్నీ నిన్ను పాతాళానికి తొక్కేస్తాయి. వాక్యం అయితే ఏమంటారు కొంతమంది, అవలంబించరు. ఈ మాట కొన్ని 100 సార్లు చెప్పాను నా సంఘ సభ్యులకే. ఒక చెవుతో వింటా ఉంటారు, మరొక చెవుతో వదిలేస్తూ ఉంటారు. వారి జీవితంలో సుఖశాంతులు ఉంటే చొప్పు తీసుకున్నను కొట్టండి. ఇలాంటివి ఆచరించేటువంటి కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉంటే చొప్పు తీసుకున్నను కొట్టండి. నా సంఘ సభ్యులతో మాట్లాడుతున్నాను. అయితే క్రీస్తు వైపు చూస్తూ ముందుకు వెళ్ళండి. లేకపోతే బాబాయ్ మాకు నిరీక్షణ విశ్వాసాలతో పనవీల లేదండి, ఇంతకాలం అయితే కష్టమండి, దేవుడు చేస్తాడో లేదో మాకు తెలియదు, కానీ మా బంధువులు చెప్తున్నట్టుగా చేసుకో. కానీ 2 పడవల మీద మాత్రం కాలీకు దెబ్బైపోతావు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మాకు తెలియదు ప్రభువా, మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేదు ప్రభువా, మాకు ఈ విషయం తెలిస్తే మేము పాపం ఎందుకు చేస్తాం ప్రభువా అని అంటాయేమో. బుద్ధి లేని కన్యకల్లాగా జాగ్రత్త పడిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు. అన్నీ చెప్తున్నాను నేను, అన్ని జాగ్రత్తలు ఇస్తున్నాను నేను, అన్ని సలహాలు ఇస్తున్నాను నేను, అన్ని విధాలుగా హెచ్చరిస్తున్నాను మీరు బాగుండాలని. ఇప్పుడు కాదు, నిత్య రాజ్యంలో కూడా బాగుండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. రేపు రోజున మాకు తెలియదనడానికి వీలు లేకుండా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని గొర్రె పిల్ల సంగమా. మీరు కానీ దేవుని రాకడి క్షణంలో వస్తే అలాంటి పనులు చేసే వాళ్ళు ఎత్తపడరు. మీరు మాని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఆ శ్రమల్లో. అప్పుడుకి దేవుడు ఏమన్నా కరుణిస్తే అవకాశం ఉండొచ్చు.
ఎత్తబడరు మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరు ఇప్పుడు, కానీ మరణిస్తే చెప్తున్నా మళ్ళీ నేను, పొరపాటును కూడా దేవుని రాజ్యంలో మీరు పాలుభాగస్తులు అవ్వలేరు. ఇలాంటి ఆచార వ్యవహారం, ఇలాంటి విశ్వాసాలు కానీ మీరు చూపించే వ్యక్తులుగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజున కానీ దేవుడి నుంచి నీకు పిలుపు వస్తే నువ్వు వెళ్ళేది నరకానికే. ఈ రోజు కానీ దేవుని రాకడొస్తే నువ్వు విడవబడుట తథ్యమో, ఇంక సందేహం లేదు ఇంక అందులో. కాబట్టి హానోకు గ్రంథంలో మాట్లాడినటువంటి అనేక మాటల్లో క్రీస్తుని గురించినటువంటి రాకడ మాటలు రాయబడ్డాయి. ఆయన దేవునితో పాటుగా ఆది నుంచి ఉన్నాడని రాశాడు. ఆయన లోకానికి వెలుగే ఉన్నాడని రాసుకొచ్చాడు. ఆయన లోకానికి తీర్పు తీరుస్తాడని రాసుకొచ్చాడు. పడద్రోయబడిన దేవదూతలు పాపం చేసుకుని వచ్చినాయని రాసుకొచ్చాడు. ఇంకా చాలా విషయాలు రాకడ గురించి ఆయన చెప్పాడు. అది నేను నెక్స్ట్ సెషన్లో చెప్పబోతున్నాను. దీనికి మించిన ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు అవన్నీ కూడా. కాబట్టి ప్రార్థించండి, కళ్ళు మూసుకుందాం.